వేదం మహోన్నతం. అనంత ప్రేమ స్వరూపులారా, ప్రపంచమంతటిలో వేద విజ్ఞానం మహోన్నతమైనది. వేదాన్ని గురించి తెలుసుకుంటే ఇక దేన్ని గురించి తెలుసుకోవాల్సిన అవసరం ఉండదు. వేదాన్ని గురించి అవగాహన లేకపోతే ఇతర విషయాలు ఎన్ని తెలుసుకున్నా వ్యర్థమే. వేదం అంటే కనిపించే స్థూల జగత్తును గురించి, అది ఆవిర్భవించడానికి మూలమైన ఆధారమైన శుద్ధ చైతన్యాన్ని గురించి తెలియజేస్తుంది. వాస్తవానికి కంటికి కనిపించే స్థూల జగత్తును గురించి వర్ణించడం చాలా సులభం. కానీ కంటికి కనిపించని నిరాకార, నిరంజన, నిర్గుణమైన భగవంతుని గురించి తెలియజేయడం, ఆ సమాచారాన్ని బహిర్గతం గావించడం బహు కష్టతరమే. కంటికి కనిపించే స్థూల జగత్తుని గురించి అవగాహన గావించుకోవడం ద్వారా భగవంతుని ఉనికిని గురించి కూడా అవగాహన గావించుకోవచ్చు. క్రీస్తుకు పూర్వం 6000 సంవత్సరాల నాడు ఎటువంటి పరికరాలు లేకుండా ఇటువంటి విలువైన సమాచారం వెలుగులోనికి వచ్చిందంటే భారతదేశపు విశిష్టత, ఔన్నత్యం ఏమిటో అంచనా వేయండి. భవిష్యత్తులో భారతదేశమే ప్రపంచానికి మార్గదర్శకం కాబోతుంది. వేద విజ్ఞానమే ప్రపంచానికి శరణ్యం అవుతుంది, అందులో ఎటువంటి సందేహం లేదు. అందుకే వేదాన్ని గురించి తప్పక అవగాహన కలిగి ఉండాలి. మానవ రాజ్యాంగం. దివ్యాత్మ స్వరూపులారా, వేదాన్ని మానవ రాజ్యాంగం అంటారు. ఒక దేశంలో పరిపాలన సజావుగా కొనసాగడానికి రాజ్యాంగం ఎంత అవసరమో, మానవ జీవిత పరిపూర్ణత్వానికి వేదం కూడా తప్పక అవసరమే. పుట్టినప్పటి నుండి మరణించేంత వరకు మానవ జీవితం ఎలా ఉండాలో వేదం తెలియజేస్తుంది. ఆరోగ్యంగా, సుదీర్ఘాయువుతో, మానసిక ప్రశాంతతతో, సంతృప్తితో జీవితాన్ని కొనసాగిస్తూ సంపూర్ణ స్వేచ్ఛతో జీవితాన్ని ముగించడానికి అనువుగా ఋషులు మానవ జాతికి చక్కని మార్గదర్శకాన్ని గావించడం జరిగింది. మాతృత్వం అనే యజ్ఞం సఫలీకృతమై ఫలవంతమైన సంతానాన్ని ప్రకృతికి కానుకగా అందించడం కోసం వేద విజ్ఞానం అద్భుతంగా దోహదపడుతుంది. అయితే కాలగమనంలో అదంతా మరుగున పడి రూపాంతరం చెంది భారతీయులకు దూరమైనందువలన అందరూ అశాస్త్రీయ విధానాలను అనుసరిస్తూ ఫలితాన్ని పొందలేక తీవ్రంగా నష్టపోతున్నారు. ప్రస్తుతం వేద విజ్ఞానం మానవాళికి అవసరం కాబట్టి దానిని సశాస్త్రీయ పంథాలోనికి మలచి మానవ జాతికి అందించవలసిన అవసరం ఎంతైనా ఉంది. అప్పుడే ప్రపంచానికి న్యాయం జరుగుతుంది, ఆదర్శ ప్రపంచం ఆవిర్భవిస్తుంది, భావితరాలు స్వర్గాన్ని చూడగలుగుతాయి. అపౌరుషేయాలు. దివ్యాత్మ స్వరూపులారా, వేదాలను అపౌరుషేయాలు అంటారు. అంటే వానికి ఎటువంటి రచయిత లేడు. ప్రపంచంలో రచయిత లేని గ్రంథం వేదం ఒక్కటే. ఎందుకంటే అది వ్యక్తి నుండి బహిర్గతం కాలేదు, స్థితి నుండి అందించబడింది. ఆత్మస్థితికి చేరిన ఋషులు ఆత్మదృష్టి ద్వారా కనిపించే స్థూల జగత్తును, నడిపించే పరమాత్మను ఏమాత్రం వక్రీకరించకుండా, మార్చకుండా, పెంచకుండా, తగ్గించకుండా ఉన్నదానిని ఉన్నట్లుగా
మానవుని యొక్క స్వర వ్యవస్థకు అనుగుణమైన పవిత్రమైన సంస్కృత భాషలో మంత్రాలు శ్లోకాల రూపంలో భగవంతునికి సంబంధించిన సమాచారాన్ని బహిర్గతం గావించడం జరిగింది. అవి స్థితి నుండి వెల్లడించబడినందువలన అప్పటి నుండి ఇప్పటి వరకు వానిని మార్చవలసిన అవసరం లేకుండా పోయింది. సత్యం అనేది మారదు, మార్పులకు గురి కాదు, నిరంతరం కొనసాగుతుంది. అది సనాతనమైనది. వేదం కూడా సత్యమే కాబట్టి దానిని ఇంతవరకు మార్చవలసిన అవసరం లేకుండా పోయింది. అటువంటి వేద విజ్ఞానం ప్రపంచ మానవాళికి అంతటికీ శాస్త్రీయంగా అందించబడితే ఆదర్శ ప్రపంచం ఆవిర్భవిస్తుంది. మానవజాతి అన్ని విధాల ఉన్నతంగా ఎదుగుతుంది. అంతకు మించిన సౌభాగ్యం మరొకటి ఏముంటుంది?